కొడుక పెద్దయ్య గారి దగ్గరికి పోయి చెల్లె జాతకం బావ జాతకం చూపించుకురాపోరు అదొకసారి పోయి. సరేనమ్మా, బావ కూడా వాట్సాప్ చేసిన జాతకము. అయ్యగారు ఫోన్ చేస్తే అయ్యగారు సాయంత్రం ఉంటాడు, మీకు అనుకొని వస్తాం మరి. సరేనా? సరే బిడ్డ, అయ్యగారిని మంచిగా అడుగు. ఇలా ఇద్దరి జాతకాలు మంచిగా కలుపుతానియో లగ్గబలం ఎట్లున్నదో అడుగు. సరే అమ్మా, అడుగుతా. ఇప్పుడు ఒకరోజు మంచి రోజు అయ్యగారు చెప్తారు కదా, చెప్పిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఇక్కడ రమ్మంటే మన పిల్లగా నమ్మించుకున్నాం అనుకమ్మా, ఒక పని అయిపోయినట్టు ఉంటుంది ఇక. సరే కొడుక, చెల్లి ఇంటనే ఉన్నది, ఒకసారి చెల్లెతోడు మాట్లాడు. చెల్లె చెల్లె ఇప్పుడైతే నేనైతే అయ్యగారి దగ్గర పోతాను. నీది బావ జాతకం అడిగిస్తా. తర్వాత అడిగించిన తర్వాత అంత మంచిగా అంటే మీకు మంచి రోజు పెళ్లి చేస్తా. తర్వాత మాత్రం పిచ్చి పిచ్చి చేసాలైతే ఏవో కదా. ఓకే అన్న. చెల్లె నీకు మళ్ళీ చెప్తానా, నువ్వు కనుక ఎప్పుడైనా పిచ్చి పిచ్చి కథలు పడ్డావు అనుకో, ఊళ్ళో మాత్రం మన పరు మొత్తం పోతుంది ఇక. బిడ్డ, కార్తీక్ గారిని అయితే మొత్తం మర్చిపోయినావు కదా. బావనైతే పెళ్లి చేసుకున్నాడు, ఇష్టమే కదా నీకు? ఇష్టమే అమ్మా. అమ్మ సంతోషమే చెల్లె. అమ్మ కలెక్షన్ పోతానే, సాయంత్రం అయ్యగానే కలిసి ఆ జాతకాలు చూపించుకుని వస్తాం మరి. సరేనా? సరే బిడ్డ. కళ్యాణి, ఇంట్లో ఏమనుకుంటలే మా గురించి? ఏమైనా డిస్కషన్ అయిందా? ఏమనుకుంటారు బావా, నువ్వు చేసేటి గొప్ప పనులు అనుకొని గొప్పగా మాట్లాడుతున్నారు నీ గురించి. అక్కడ కింద బాగా చాలా బాధపడుతున్నారు నీ గురించి. అన్న బాధపడడం ఏంది? అన్న మాట ఇస్తానే కదా, నేను నన్ను కార్యాన్ని కలుపుతా అంటేనే కదా నేను తిరిగి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు అన్న ఎందుకు బాధపడుతుండు? ఏమో బావా, నీ విషయంలో పెద్ద బావ అయితే చాలా బాధపడుతున్నాడు. అత్త మామలతో కూడా విషయం చెప్దాం అనుకుంటున్నాడు. ఏంది? అమ్మా నాన్న చెప్తారా? ముదాటికే మోసం వస్తాయి కదా అట్లా చేస్తే. మా అన్న మాట విని తిరిగి వచ్చినామే, లేకపోయింటే నీ పాటికి నేను కావ్య పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేటోళ్ళం. ఎప్పుడు నువ్వు నీ హ్యాపీనెస్ గురించి ఆలోచించుకో, మిగతా వాళ్ళ గురించి నీకు అనవసరం బావిగా. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి తెలియాల్సిందేగా బావా. అందుకే అత్తయ్య మామలతో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అంటున్నాడు బావా. అట్లాగా అదే అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు అన్న అర్థం చేసుకున్నట్టే అది అర్థం చేసుకోలేరు కదనే. చా, అన్నే పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడుంటే అయిపో. ఇప్పటికే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెద్దబావ నీకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు బావా. రేపటి రోజున జరగరాని ఏమైనా జరిగిందనుకో, నువ్వే సపోర్ట్ చేసిన చెప్పి బావని బదనం చేస్తారు ఇక. నువ్వన్నది కూడా కరెక్టేనే. నా వాళ్ళు అనవసరంగా అన్నకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మ నాన్నలు ఎట్లా అర్థం చేసుకుంటారో ఏందో. బావా, ఇవాళ కాకపోయినా రేపైనా ఇంట్లో తెలియాల్సిందే. ఏం జరిగినా నీ మంచిగా అనుకో, నువ్వేం టెన్షన్ పడకి.